నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీడ్ యాక్సెస్ రోడ్డు మిగిలిన పనులకు లైన్ క్లియర్. భూసేకరణ అంశంలో దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసిన హైకోర్టు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్న సీఎం. జాతి నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలని పిలుపు. చిట్ట చివరి గ్రామానికి రోడ్డు సౌకర్యమే లక్ష్యమన్న పవన్. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నిర్దేశం. యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్ ఇవ్వడంపై ఆక్వా రైతుల హర్షం. నెలకు 84,000 రూపాయలు ఆదా అవుతుందని మంత్రుల వెల్లడి. దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ సేవలకు అంతరాయం. అపాయింట్మెంట్లను మరో రోజుకు రీషెడ్యూల్ చేసిన అధికారులు. కేరళను కేరళంగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్ట సవరణకు అంగీకారం. అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మార్పులు. గ్రీన్ కార్డు, పౌరసత్వం, ఆశ్రయానికి ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి. అమరావతి రాజధాని పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో అధికారులు చట్ట నిబంధనలను అనుసరించలేదని, భూసేకరణ నోటిఫికేషన్ దానికి అనుగుణంగా ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని పలువురు రైతులు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే భూసేకరణ చేపడుతున్నామని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవల సులభతరం చేస్తే జాతి నిర్మాణానికి సహకరిస్తుందని సీఎం అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్న సీఎం ఇందులో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీరో పాత్ హోల్ మిషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు భాగస్వాములు అవుతారని, భోగాపురం ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రజల స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తే ప్రభుత్వానికి వాళ్లే అండగా ఉంటారనేందుకు కర్నూలులో డీఎస్సీ టీచర్ల కార్యక్రమం ప్రత్యక్ష ఉదాహరణ అని చంద్రబాబు గుర్తు చేశారు. జూలైలో 10.7% ఆర్థిక వృద్ధి నమోదైందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక నుంచి ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని, సమస్యలను ముందుగానే అధిగమించాలన్నారు. ఆక్వా రంగం సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని మంత్రులు అన్నారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. సబ్ స్టేషన్లను త్వరగా నిర్మించి లో వోల్టేజ్ సమస్య లేకుండా చూస్తామని ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. విద్యుత్ సబ్సిడీపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సబ్సిడీ జీవో విడుదల చేశారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులోనూ రాష్ట్రానికి ప్రమాదమేనని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2019వ సంవత్సరానికి 15.9% చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రోత్ రేట్కు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 2019లో ఆవేశానికి లోనై ఒక దోపిడీ దారుణ అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నాం. 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి ఎక్కువ ఫీడ్ ధర కేజీ
87 రూపాయలు ఉండేది. 6 సార్లు 27% పెంచి 110 రూపాయలు చేశాం. ఆక్వా ఫీడ్ కి సంబంధించినటువంటి ముడి సరుకులు ఎక్కడ ధరలు పెరగలేదు. ధరలు పెరగకపోయినా ఆక్వా ఫీడ్ ధరలు పెరిగాయి. మేము వచ్చాం 5-10 పైసలు వెంటనే తగ్గించాం. విద్యుత్ సబ్సిడీ వల్ల ఆక్వా రైతులకు ఎకరాకు 84,000 రూపాయలు ఆదా అవుతుందని మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మనం 2014-19లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్కో సబ్ స్టేషన్స్ నిర్మాణం చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోపోవటం వల్ల వ్యవస్థ అంతా గాడి తప్పింది. ఇవాళ మళ్ళీ ఆ సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిర్మాణ దశలో ఉన్నాం. ఇక నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్వా రైతులకు గాని రైతాంగానికి గాని లో వోల్టేజ్ సమస్యలు గాని రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం దాదాపు 500 కోట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా మనం కరెంటు బిల్లు పెంచలేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రతి సంవత్సరం కూడా ట్రోప్ ఛార్జెస్ అని చెప్పేసి జనాల మీద వేస్తా ఉండేవాళ్ళు. మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. దాదాపు మనం 22 లక్షల మంది రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం 9 గంటలు. రాబోయే రోజుల్లో పూర్తిగా పగలపూట ఇవ్వటం కోసమే పిఎం కుసుమ్ ద్వారా ఒక కార్యక్రమం కూడా మళ్ళీ చేస్తున్నాం. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను రూపాయిన్నరకే ఇస్తానని చెప్పాడు. కానీ అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఆక్వాజోను నాన్ ఆక్వాజోన్ అని నిబంధనలు పెట్టాడు. 10 ఎకరాలు పైబడి నిబంధనలు పెట్టాడు. దాంతో ₹2 కరెంట్ సబ్సిడీ పోయింది. వాస్తవంగా 385 కట్టాలంటే ఎకరానికి 138,000 బిల్లు వస్తుంది. ఈ రోజు 54,000 మాత్రమే ₹1.5 సబ్సిడీ వల్ల వస్తుంది. అంటే ప్రతి ఎకరానికి కూడా ఆక్వా రైతాంగానికి 84,000 రూపాయలు ఆదా అవుతుంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే భేదం లేకుండా అందరికీ ₹1.5కే విద్యుత్ ఇవ్వడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా రైతులందరికీ ₹1.5కే కరెంటు ఇవ్వటం చాలా శుభపరిణామం. ఇది రైతులకి ఉత్పత్తి వ్యయంపై చాలా మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి స్థాయిలో గాని మంత్రుల స్థాయిలో గాని ఎక్కడా కూడా రైతులతో చర్చించిన ఫలితాలు దాఖలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గాని మంత్రులు గాని ప్రతిసారి ప్రతి విషయంలోని ఫీడ్ గాని ప్రాసెసింగ్ గాని రైతులతో సమావేశపరిచి అందరినీ ఒక సమన్వయం చేసి ఇవాళ ముందు తీసుకెళ్తున్నారు. కల్చర్ లో ఉన్న ప్రతి ఎకరానికి అప్సరా సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ₹1.5 కరెంటు ఇవ్వటం అంటే చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని మంత్రులందరూ కూడా మన ఎత్తి మీద పాలు పోసినట్టు. గత గవర్నమెంట్ లో మొరపెట్టి ఉద్యమాలు చేసి రాస్తారోకులు చేసాం, బంధులు చేసాం, కార్యక్రమం చేసాం. అసలు మాకు వచ్చి ఒక ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని దీనికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏంటి సమస్య అని ఆయన అడిగింది లేదు. ఒక్కొక్క ట్రాన్స్ఫారం కి 1,40,000 రూపాయలు నెల కట్టవలసి వచ్చేదండి. మరి ఎలా అలాంటిది లేకుండా అది 30,000-40,000 వస్తుంది. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిది, నిమ్మల రామానాయుడు గారిది అని నేనైతే గర్వంగా చెప్తున్నాను. రాష్ట్రంలోని చిట్ట చివరి గ్రామానికి సైతం రహదారి సౌకర్యం కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటికే అడవి తల్లి బాట పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎన్నో గిరిజన గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో మారుమూల పల్లెలు, ఆవాసాలకు, కుగ్రామాలకు రోడ్లు వేసేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 13 జిల్లాల్లో రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించామన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 422.10 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. రోడ్ల నిర్వహణకు మరో 24.47 కోట్లు విడుదలయ్యాయన్నారు. మారుమూల గ్రామాలకు నిర్మించే రోడ్ల నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని అధికారులను పవన్ ఆదేశించారు. రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సర్వర్లు మొరాయించడంతో పాస్పోర్ట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వచ్చిన విద్యార్థులు, దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు తరలివచ్చారు. సర్వర్లు మొరాయించిన విషయం కనీసం మెసేజ్ రూపంలో కూడా తెలియజేయలేదని దరఖాస్తుదారులు వాపోయారు. కార్యాలయం వద్ద కూర్చునేందుకు అవకాశం లేక, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ఏమీ లేకుండా నీళ్లు లేవు, సీటింగ్ కూర్చోడానికి ఎక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ లేదు, ఏమీ లేదు. అయినా సరే మేము ఎక్కడ కూర్చొని స్లాట్ ఇచ్చాడు.
17వ తారీఖు మెసేజ్లోకి వస్తుంది, లేదా 22వ తారీఖు చేయండి, లేదంటే మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఫస్ట్ టైం బుక్ చేసుకుంటున్న వాళ్ళు పేపర్స్ ఇచ్చి మళ్ళీ 17th పిలుస్తాను. వస్తే 17th మెయిల్ వస్తుంది. వాళ్ళు మెయిల్ వస్తే కనుక 22nd పిలుస్తారు. ఒకవేళ మెయిల్ రాకపోతే మళ్ళీ రీస్కెడ్యూల్ పెట్టుకోవాలి. అందరూ ఇట్లాగే ఉన్నారు అసహనంగానే. వాళ్ళు కనీసం ఏ విషయం చెప్పట్లేదు. మెసేజ్ వచ్చింది ఇవాళ మీ ఇంటర్వ్యూ డేట్ అని చెప్పి. అలాగే ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు బై 12:30, 1 o'clock ఒక మెసేజ్ పెట్టాలి. ఇక్కడ ఫెసిలిటీస్లో ఏమి లేవు. నా రీఇష్యూ గురించి వచ్చాను. నాది 4:30 రమ్మన్నాడు, నేను 4 o'clock వచ్చాను. దగ్గరికి వెళ్ళడానికి లేదు అక్కడ. ఇంకా నెట్టుకుంటూ ఎవడు వెళ్తాడు? రేపల్ నుంచి వచ్చామండి, యూకే వెళ్ళాలి. యాక్చువల్లీ ఆ పీసీసీ స్లాట్ కోసం 2:30 షెడ్యూల్ అయితే వచ్చేయడానికి ఫుల్ రష్ ఉంది. ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నా కానీ బాగా రష్ అయిపోయి అంత అల్లరల్లరికి గొడవగా ఉంది. ఏంటని అడుగుతున్నా కానీ ప్రాపర్ రెస్పాన్స్ లేదు. నాకు గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఈరోజు లీవ్ తీసుకోవడానికి నాకు 5 రోజుల ప్రొసీజర్. ఆ లీవ్ తీసుకొని ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు స్లాట్ దొరుకుద్దో తెలియదు. అది నెల పట్టచ్చు అంటున్నారు, 2 నెలలు పట్టచ్చు అంటున్నారు. అవైలబిలిటీ చెక్ చేస్తేనేమో 1 month తర్వాతనే ఉన్నాయి డేట్స్. నా పాస్పోర్ట్ ఏమో ఇంకో 3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. సో అది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ నేను ఎప్పుడు పాస్పోర్ట్ నాకు వస్తుంది అన్నది నాకు క్లారిటీ ఉండట్లేదు. నేను ఇక్కడ యూకే వెళ్ళే పర్పస్ మీద ఇక్కడికి వచ్చాను. సో మార్నింగ్ నుంచి సర్వీస్ అనేది సరిగా పనిచేయక ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎలాంటి అవైలబుల్స్ కూడా కల్పించట్లేదు మాకు. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు 3:30కి రిపోర్టింగ్ టైం ఇచ్చి 3:45 స్లాట్ ఉంది. మేము మధ్యాహ్నానికి వచ్చాము ఇక్కడికి. బట్ సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ హియర్. సో అది బగ్ ఏముంది, ఏంటి ఇష్యూ అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. మాకు 3:30 కానీ స్లాట్ చెప్పినారు. పొద్దున 11కి వచ్చినాము. మేము రెన్యువల్ పాస్వర్డ్ రెన్యువల్ కోసం వచ్చినాము. ఖమ్మము, కర్నూలు. ఇతనిది ఖమ్మము, నాది కర్నూలు. సో దానికోసం వచ్చినాము. సర్వర్ డౌను అది ఇది అని చెప్తున్నారు. సో వాటర్ మెయింటైన్ కూడా లేదు. చాలామంది ఆడవాళ్ళు కూడా వాష్రూమ్స్ కానీ లేకుంటే దేనికోసం ఇబ్బంది పడుతున్నారు చాలామంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లింగంగుంట్ల ప్రభుత్వ వైద్యశాలలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాలను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఏ మాతృమూర్తి కూడా ప్రసవానంతరం ఇబ్బంది పడకుండా క్షేమంగా ఇంటికి చేరాలన్న లక్ష్యంతోనే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించినట్లు సత్యకుమార్ తెలిపారు. 102 వాహనాల్లో అత్యాధునిక భద్రతా సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 27 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రాంతీయ ఆసుపత్రి వద్ద 7 వాహనాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగం వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జెండా ఊపారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అదేవిధంగా జీజీహెచ్లలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా సరే 102కు కాల్ చేసి ఈ సర్వీసులను పొందడానికి అవకాశం ఉంది. కేవలం గతంలో డ్రాప్ బ్యాక్ మాత్రమే, ఆసుపత్రి నుంచి ఇంటికి మాత్రమే ఉదే సౌకర్యం ఉంటే ఇవాళ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు. ఏ తల్లి ప్రసవానంతరం ఇబ్బంది పడకుండా ఆటోల్లోనూ బస్సుల్లోనూ వెళ్లకుండా క్షేమంగా వెళ్లడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ కారణంగా చేస్తున్నాం. నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహించడం ద్వారా వైసీపీ నేతలు పోలీసు వ్యవస్థనే అవమానిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే ధ్యేయంగా గొడ్డలిపాటి నాయకులు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పోలీసుల ముసుగులో రాజకీయ ర్యాలీలు నిర్వహించేవారు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తారని ఆమె నిలదీశారు. ముసుగులేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేస్తున్న వారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదన్నారు. పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని తేల్చి చెప్పారు. నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీల్లో పాల్గొన్న వారితో పాటు వారి వెనుకున్న నాయకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కేసులో మరిన్ని ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. డిపాజిటర్ల సొమ్ముతో కుటుంబంలో బంధువుల పేరిట ఆస్తులను కొనుగోలు చేసినట్టు విచారణలో వెలుగు చూడడంతో వాటిని జప్తు చేయనున్నారు. పోరంకి, పెనమలూరు, ఈదరలో దాదాపు 6.55 ఎకరాల భూమి జయలక్ష్మి పేరిట ఉన్నట్లు గుర్తించి జప్తునకు హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అగ్రిగోల్డ్ కంపెనీలకు జాయింట్ ఎండీగా ఉన్న హేమసుందర వరప్రసాద్కి అత్తగారే జయలక్ష్మి. కర్ణాటకలోని అనేకల్ తాలూకా ముత్తనల్లూరు అమ్మనికేరి గ్రామంలో 3.32 ఎకరాల భూమి కూడా ఎన్ మమత పేరున ఉన్నట్లు గుర్తించారు.
అది కూడా డిపాజిటర్ల సొమ్ముతోనే కొనుగోలు చేసినట్టు ధృవీకరించారు. వీటి జప్తునకు చర్యలు తీసుకోవాలని సిఐడి డైరెక్టర్ జనరల్ను ప్రభుత్వం ఆదేశించింది. రాజమహేంద్రవరం యువతి మధు ప్రసన్నను హత్య చేశారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిలాష్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్తో దాడి చేసి చంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మధు ప్రసన్నకు జూన్ 21న మరో యువకుడితో నిశ్చితార్థం జరిగిందని, ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉందని ఫిర్యాదులో వెల్లడించారు. అయితే తననే పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా మధు వెంటపడుతూ అభిలాష్ వేధిస్తున్నాడని యువతి తల్లి ఫిర్యాదులో తెలిపారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని మధుప్రసన్న చెప్పడంతో కోపం పెంచుకున్నాడని, ఈ క్రమంలో మాట్లాడాలంటూ గవర్నమెంట్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి బ్లేడుతో దాడి చేసి చంపేశాడని ఫిర్యాదులో వివరించారు. తమ కుమార్తెను చంపిన అభిలాష్ను కఠినంగా శిక్షించాలని కోరారు. మధుప్రసన్న మృతి కేసులో ఇప్పటికే పోలీసులు అభిలాష్పై హత్య కేసు నమోదు చేశారు. విపక్షాల నిరసన మధ్య లోక్సభ మరో 2 బిల్లులను ఆమోదించింది. కేరళ పేరును కేరళం మార్చే బిల్లు, నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. ఉదయం సభ సమావేశం కాగానే విపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. జూలై 20న ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ అంశంపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని చెప్పినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించలేదు. అయోధ్య విరాళాల చోరీ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైనప్పుడు కూడా సభలో ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండా కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లును లోక్సభ మూజువాని ఓటుతో ఆమోదించింది. తర్వాత నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా చర్చ లేకుండానే మూజువాని ఓటుతో ఆమోదించింది. తర్వాత లోక్సభ బుధవారానికి వాయిదా పడింది. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచడంతో పాటు నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ కార్డు, పౌరసత్వం, ఆస్తియం వంటి ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఫెడరల్ రిజిస్టర్లో కొత్త నిబంధనలను ప్రచురించింది. కనీసం 180 రోజుల పాటు ఈ ఫైలింగ్ సదుపాయం అందుబాటులో ఉన్న ఏ దరఖాస్తు ఫారంనైనా ఇకపై ఆన్లైన్లోనే పూరించడం తప్పనిసరిగా మారనుంది. ఏదైనా ఇమిగ్రేషన్ ఫారంను ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచే ప్రక్రియను అమలు చేయడానికి ముందు దరఖాస్తుదారులకు కనీసం 60 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చే విధానాన్ని కూడా యుఎస్సిఎస్ ఏర్పాటు చేయనుంది. తాజా నిర్ణయం వల్ల అనేక ఇమిగ్రేషన్ సేవలపై ప్రభావం పడనుంది. గ్రీన్ కార్డు దరఖాస్తులు, రెన్యువల్స్, ఫ్యామిలీ బేస్డ్ పిటిషన్లు, పౌరసత్వం, ఆశ్రయం కోసం చేసుకునే అభ్యర్థనలు, ఉపాధి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షణ హోదా ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఇకపై ఆన్లైన్లోనే సమర్పించాల్సి ఉంటుంది. వలసదారులు తమ దరఖాస్తులను యుఎస్సిఐఎస్ ఆన్లైన్ అకౌంట్ లేదా మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. చంద్రుడిపై 2032 నాటికి శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక మూన్ బేస్ మిషన్లో భాగస్వామి కావాలని ఇస్రోకు అమెరికా నుంచి అధికారిక ఆహ్వానం అందింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఈ కీలక ప్రతిపాదన చేశారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల సంయుక్త ప్రకటనకు అనుగుణంగా భవిష్యత్తులో వాణిజ్య, పౌర అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని, శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ భేటీలో పాల్గొన్న ఇస్రో చైర్మన్ నారాయణన్, అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారత్ అమెరికా అంతరిక్ష ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని, దాని ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు.